Hi friends, welcome back. So almost 10-15 minutes లో 2.5 lakhs లాస్ సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో ఏం జరిగిందంటే జనరల్గా నేను మార్నింగ్ అవర్లో ట్రేడ్ తీసుకున్నాము అండ్ జస్ట్ పోస్టెడ్ ఇన్ వీడియో ఆల్సో. ప్రీవియస్ వీడియో మీరు చూడొచ్చు, మీకు తెలుస్తుంది. ఓకే, సో ట్రేడ్స్ బాగానే క్యాప్చర్ చేసినాము. సో ఆఫ్టర్నూన్ ఏమైందంటే నాకు ఇవాళ పేరెంట్ మీటింగ్ ఉంది అని అంటే పాపది, సో స్కూల్కి వెళ్దామని స్కూల్కి వెళ్ళాం. సో నాకు కానీ మల్టిపుల్ మొబైల్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏమన్నారంటే, సార్ కొంచెం బయట వెయిట్ చేయండి కొద్దిసేపు అని అంటే, నేను సరే అని చెప్పేసి బయట కూర్చున్నా. సరే చూద్దాం సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, ఏమన్నా పాసిబిలిటీ ఉందా, రిస్క్ చేద్దామని. నాకు మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి. సో ఒక అకౌంట్లో ఏమో రెగ్యులర్ ట్రేడ్స్ ఉంటాయి, ఇంకో అకౌంట్లోనేమో ఎక్స్పైరీ ట్రేడ్స్ ఉంటాయి. ఓకే, ఎక్స్పైరీ ట్రేడ్స్ కోసం ఒక సెపరేట్ అకౌంట్ పెట్టినా, ఎందుకంటే దీని ఇంపాక్ట్ రిమైనింగ్ దాని మీద పడద్దు కాబట్టి. సో నేనేం చేశానంటే, సో సెన్సెక్స్లో మూవ్మెంట్ ఉంది, పుట్ సైడ్ మార్కెట్ మూవ్ అయింది కదా, కొంచెం ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి నేను ఎంట్రీ తీసుకుందామని సెన్సెక్స్లో 13,000 క్వాంటిటీ తీసుకున్నా. మీకు కింద వీడియో కూడా చూడొచ్చు మీరు. సెన్సెక్స్ ఎక్స్పైరీ 13,000 క్వాంటిటీ ఎట్ 6 రూపీస్, అంటే దాదాపు 78,000. 2 రూపీస్ రివర్స్ అయితే 25,000. ఓకే, 3 రూపీస్ రివర్స్ అయితే 40,000 వరకు లాస్ అవుతుంది. సో నా రిస్క్ అనేది 2 రూపీస్, 25-30,000 నా రిస్క్ అన్నట్టు. ఓకే, సో నేనేం చేసిన, వెయిట్ చేద్దాం మూమెంట్ వస్తుందేమో అని చెప్పేసి అనుకొని 13,000 క్వాంటిటీ తీసుకున్నా మొబైల్ నుంచి. మళ్ళీ తీసుకొని బయట కూర్చున్నా. వితిన్ 1.5 మినిట్లోనే ఒక మేడం వచ్చి, ప్రిన్సిపల్ మేము పిలుస్తున్నారు అనగానే, చూడండి మనకి ఇట్ ఆల్ డిపెండ్స్. ఎందుకంటే మనీ కంటే ఫస్ట్ రెస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ప్లస్ మా పాప వాళ్ళ స్కూల్లో చదువుతుంది కాబట్టి వీ హ్యావ్ టు బీ రెస్పెక్ట్ఫుల్. మనం రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి కంపల్సరీ. సో వాళ్ళ ముందు ఫోన్లు పట్టుకొని కూర్చోవద్దు. సో వెంటనే ఏం చేసిన, నేను ఎగ్జిట్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళి 10-15 మినిట్స్ తర్వాత అనుకుంటా బయటకు వచ్చి చూస్తే ఆల్మోస్ట్ సెన్సెక్స్ 6 రూపీస్ది 34 రూపీస్కి వెళ్ళింది. సో 13,000 క్వాంటిటీ ఇంటూ 20 పాయింట్స్ నేను క్యాప్చర్ చేసిన. 25 పాయింట్స్ వరకు వెయిట్ చేసిన. 20 పాయింట్స్ వరకు ఉన్నా కానీ నేను ఐ మేడ్ ఆల్మోస్ట్ 2.5 lakhs ఇన్ జస్ట్ 10 మినిట్స్లో. మీరు చూడొచ్చు. సో మీకు అర్థమై ఉండాలి నేను క్వాంటిటీ ఎంత పెడతాను ఇండియన్ మార్కెట్లో అని చెప్పేసి. రిస్క్ చాలా తీసుకుంటాను నేను, దాని తగ్గట్టుగానే మూమెంటం ఉంటే నేను రిస్క్ తీసుకుంటా, అదర్వైజ్ రిస్క్ తీసుకోను. ర్యాండమ్ ట్రేడ్స్ ఏదో ఎక్స్పైరీగా ర్యాండమ్ ట్రేడ్స్ తీసుకోను. కంపల్సరీ అక్కడ మూమెంటం ఉంటేనే ప్రాపర్ ఎంట్రీ తీసుకుంటా. బట్ ఇక్కడ ఏంటంటే ఒక రెస్పెక్ట్ఫుల్గా నేను ఎగ్జిట్ అయిపోయినా. బట్ బయటకు వచ్చినాక ఆల్మోస్ట్ నాకు ఒక 10 మినిట్స్ వరకు నాకు మైండ్ అసలు పనిచేయలేదు. ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ అనేది కనిపించింది బట్ మిస్ అయిపోయింది కాబట్టి. బట్ నో ప్రాబ్లం, నెక్స్ట్ కూడా మార్కెట్స్ ఉంటాయి, ఎక్స్పైరీ డేస్ ఉంటాయి, లెట్స్ అని చెప్పేసి ఆరామ్సే ఇక మెల్లిగా ఇంటికి వచ్చేసాను నేను. ఓకే, దిస్ ఇస్ ద స్టోరీ. థ్యాంక్ యూ.